చంద్రబాబు నాయుడు 371 కోట్ల స్కామ్కి లోద్రాకి ఎంత ఇచ్చుంటారంటారు? బిట్వీన్ యూ అండ్ మీ ప్రజలు కూడా తెలుసు. అబౌట్ 1 crore per hour అని చెప్పుకోవడం జరిగింది. రెండోది ఇది దీనికంతా అసలు యాక్చువల్గా మీకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లోయర్ కోర్ట్స్లో కానీ ఈ కేసుకి ఇంత ఫీజు ఛార్జ్ చేయాలనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి యాక్చువల్గా అయితే ఒక ఉంది సార్, ఫీజు రూల్స్ అనేది ఉంది, కానీ అది పాటించడం లేదు. పెద్దవాళ్ళకి ఇది ఏంటండి మోహన్ గారు, మీరు ప్రతి ఒక్క దానికి కూడాను నెంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచాలి అనేసి అంటే మేము అడుగుతున్నామంటే ఉపయోగం లేదు, ప్రజలది బాధ్యత అంటారు. ఫీజు విషయంగా వచ్చేసరికి అది మీ చేతిలో ఉన్నటువంటి దాని చట్టాలు రూల్స్ ఉన్నాయండి, ఎవడో పాటించడం లేదంటారు. కాదండి, చట్టాలు చేసేవాళ్ళు నీతి నిజాయితీ న్యాయం ధర్మం అని చెప్పి పోతున్న లేచి మొదలు దీన్ని చూపించి బల్ల మీద కొట్టేయండి. మీరే మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదండి, ఎవడు సార్ లేదండి, పబ్లిక్ తెలియజేస్తున్నాను, అసలు బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఏందో ఈ జ్యుడిషియరీ ఎప్పుడు బాగుపడుతుంది ఏందో నాకు అర్థం కావట్లేదు. సంస్కరణలు కావాలి, టైం లిమిట్ ప్రకారం ఒక కేసు ప్రొసీడింగ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. లేదంటే వాళ్ళపైన మిగతా ఎంప్లాయీస్ తప్పు చేస్తే డిలే చేసిన కార్యక్రమం ఏదైనా గవర్నమెంట్ పని వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు చూడండి, ఆ విధంగా వీళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం లేదు. రామోజీరావు గారి కేసే ఉంది సార్, అది 2005లో వచ్చినండి కేసు. అది ఆర్బీఐ నిబంధనల ప్రకారము 269A అనేటువంటి సెక్షన్ ఆయన అడ్డగోలుగా వైలేట్ చేశాడు. చంద్రచూడ్ గారికి కూడా తెలుసు ఆ సంగతి, అందరికీ తెలుసు. క్లియర్ వైలేషన్ అన్న సంగతి తెలుసు. 2650 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 17 సంవత్సరాల నుంచి కేసు జరుగుతూనే ఉంది. రెండింతల పెనాల్టీ అంటే 2650 కోట్లు మల్టిప్లైడ్ విత్ 2 పెనాల్టీ. ఈ 2650 కోట్ల రూపాయలు కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాడు 1200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు ఆయన మీద. 17 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తేలలేదు. సోమవారం, శుక్రవారం, మంగళవారం అదే మీరు చెప్తున్నారే, ఆయన ఏదో లీవ్ మీద పోతాడు, వేరే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన అసలు ఏం పట్టించుకోడని. ఎందుకు ఇంత చేపు డిలే చేస్తారు? సింపుల్ కేసే కదా సార్ అది. 269S అనేటువంటి దాన్ని వైలేట్ చేశాడు. 45S అనే సెక్షన్ వైలేట్ చేశాడా లేదా, ఇట్స్ వెరీ క్లియర్. వైలేట్ చేశాడు. సుప్రీంకోర్టులోకి వచ్చింది కేసు. అది ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు ఎవరి దగ్గర డిపాజిట్లు తీసుకున్నావు, ఎవరికి పే చేసావో చెప్పు బాబు మాకు అన్నారు. అది చెప్పడానికి కూడా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మధ్యలో నేను ఒక మాట చెప్తాను సార్. నిజంగా అయితే ఇప్పుడు మార్గదర్శి చిట్స్ ఎంతమంది డిపాజిట్ చేసినా వాళ్ళెవరు కంప్లైంట్ చేయలేదు, మా సేవలు బాగుందని గొప్పలు చెప్పుకుంటున్నారు. రెండోది, అసలు ఎవరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఎవరు ఎందుకు బాధితులు కాలేదంటే అది యాక్చువల్గా బినామీ డబ్బులు, బినామీ ఆస్తి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో సుదీర్ఘకాలం ఉన్నప్పుడు వీళ్ళు నయానా భయాన ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇందువల్ల ఇది బయట రాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి శక్తి లేదు, వాళ్ళని ఎట్టట్న బెండ్ చేస్తున్నారు రూలింగ్ పార్టీని అడ్డం పెట్టుకొని. అది అసలు కథ. ఇంకిట్లా చేస్తే ఎట్లా సార్? మరి ఆయనేమో పత్రిక నేను కింగ్ అని అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, న్యూస్ పేపర్ ఉందంటాడు, టీవీ ఛానల్ ఉందంటాడు, ఇంత చేయడం చేస్తాడు. చట్టాన్ని అడ్డంగా తొంగలో దొక్కేసేది వీళ్ళే. వీళ్ళని గురించి మీ లాయర్లు ఎందుకు చేయరు? అసలు అసలు మార్గదర్శికి సంబంధించి రామోజీరావు గారికి సంబంధించిన కేసుని టేకప్ ఎట్లా చేస్తారు సార్? మీరు సంపూర్ణ సంగతి మీకు క్లియర్గా తెలుస్తుంటే మీరు ఆ కేసుని ఎందుకు టేకప్ చేస్తారు? మీ లాయర్లు అందరూ కూడా మీ ఎవరు టేకప్ చేయమని చెప్పి ఎందుకు అనరండి మీరు? అట్లా నిరాకరించే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటున్నాడు? మీరు అందరూ ఏకమైతే నిరాకరించవచ్చు. హత్యా నిందితుడికి కూడా నేను అడ్వకేట్గా రానని చెప్పేదానికి లేదు, తప్పనిసరిగా చేయాలి. కానీ అక్కడ న్యాయ వ్యవస్థలో ఈ తప్పుడు కేసు తీసుకుని చేసే లాయర్ అయినా ఇంకొక ఆపోజిట్ లాయర్ అయినా మధ్యలో జడ్జి అనే 3వ వ్యక్తి ఉంటారు. ఆయన కరెక్ట్గా మంచి చెడ్డ ఆలోచించి జడ్జిమెంట్ ఇస్తారు. రామోజీరావు గారి కేసు ఎప్పుడు తెలుస్తుందో చెప్పండి నాకు. అది ఆయన చనిపోయినప్పుడు కేసే కొట్టేపోతారు. అసలు కథ అది. గవర్నమెంట్ పెనాల్టీ రికవరీ కూడా చేయదు. మొత్తానికి మోహన్ గారు రామోజీరావు గారి కేసుని తేల్చేశారు. న్యాయ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. టైం లిమిట్స్ లేవని మీరే చెప్తున్నారు. జడ్జిలు సరిపోరు అని చెప్పి మీరే చెప్తున్నారు. ప్రజలదే అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ అని కూడా మీరే చెప్తారు. అంటే మీరు తప్పించుకున్నారు, ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ పోయారు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. డిలే అయ్యేదాని వల్ల అంతిమంగా నష్టపోయేది లిటిగెంట్స్, ప్రజలే. ప్రజలు వాళ్ళకి నష్టం నష్టాన్ని వాళ్ళే ఎదిరించాలి.